నమస్తే మాస్టర్. నేను హరిత హైదరాబాద్ నుంచి వచ్చాను. మాస్టర్, నా డైలీ లైఫ్‌లో నేను ప్రెజెంట్ ఎదుర్కొంటున్న ఛాలెంజ్ అనిపిస్తుంది నాకు. అది అడుగుతున్నా. లైక్ మా చిన్న బాబు 5 ఇయర్స్ కంప్లీటెడ్, లైక్ 6థ్ ఇయర్‌లోకి ఎంటర్ అయ్యాడు. తనకి అంటే స్కూల్‌కి వెళ్ళాలన్న ఇంట్రెస్ట్ కానీ, ఏదైనా గేమ్స్ కానీ, అవుట్‌డోర్ గేమ్స్ కానీ, ఇండోర్ కానీ ఏది కూడా ఒక ఫస్ట్ 3-4 డేస్ ఇంట్రెస్ట్ ఉంటుంది. తర్వాత ఇంట్రెస్ట్ ఉండట్లా. నాకు బోర్ కొడుతుంది అని అంటున్నాడు. అలా అని అంటే ఎప్పుడు బయట ఉండడానికే ఇష్టపడుతున్నాడు. ఇంట్లో ఉండడానికి ఇష్టపడట్లేదు. ఇంట్లో ఉంచితే ఇంకా గేమ్స్ ఆడుకోవడం. అంటే మొబైల్ కానీ, ట్యాబ్ కానీ తీసుకుని గేమ్స్ ఆడుకోవడం. అది కూడా ఇష్టం లేదు. కానీ ఇంట్లో ఉండాలి కాబట్టి తప్పదది. బయటికి వెళ్తే అసలు ఏ రకంగా నేను దీన్ని అంటే చిన్న బాబు అని ఇంకా అప్పుడే ఏజ్ చిన్నది కదా అని వదిలేయాలా? ఇగ్నోర్ చేయాలా? లేదా దీన్ని నేను ఎలా ఓవర్‌కమ్ చేయాలి? మా బిడ్డల్ని ఫస్ట్ రూల్ చూడండి. ఒక 8 ఏళ్ళు వచ్చే వరకు, 8 సంవత్సరాలు వచ్చేంత వరకు బిడ్డల్ని హార్ష్గా తిట్టడం కానీ, కొట్టడం కానీ దయచేసి ఇవి చేయొద్దండి ఎప్పుడు కూడా. ఇది వారి జీవితం మొత్తం ప్రభావితం చూపిస్తుంది. ఫస్ట్ రూల్ మదర్స్కి, తల్లికి మొదటి రూల్ ఏంటంటే భగవంతుడికి ఉన్నటువంటి అపారమైన ప్రేమ ఉండడమే, అన్కండిషనల్గా ఉంటుంది. కానీ ఒత్తిడి వల్ల సహనం కోల్పోతుంది. ఇది తల్లికి గొప్ప పరీక్ష అన్నమాట. బిడ్డను విపరీతంగా ప్రేమించడమే ఎప్పుడు. చిన్న బిడ్డల్ని బాగా పొగడాలి వాళ్ళని. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ కూడా 10 మంది మమ్మల్ని రికగ్నైజ్ చేయాలా అనే యాటిట్యూడ్ ఉంటుంది చిన్నపిల్లలకి. ఇక్కడ ఏంటంటే ఏం చేసినా బోరు కొడుతుంది అంటే ఏంటంటే అతను తన ఇన్వాల్వ్మెంట్ లేకుండా, ఇప్పుడు వీడియో గేమ్స్ ఆడతాడు అనుకోండి, దాంట్లో వాడి ఇన్వాల్వ్మెంట్ ఏముంటుంది? ఆ గేమ్ ఎట్లొస్తే అట్లా ఆడాల్సిందే. టీవీ చూస్తాడు అనుకోండి, వాడి ఇన్వాల్వ్మెంట్ ఏముంటుంది? ఏముండదు ఇక్కడ. ఈ విధంగా వాడు ఇన్వాల్వ్ అయ్యి చేయగలిగే పనులను మనం చేయించాల్సి ఉంటుంది. మామూలుగా చిన్నపిల్లలకి మొదటి 8 సంవత్సరాలు వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు అంతే. వాళ్ళు నేర్చుకున్న దేన్ని ఉపయోగించరు, జస్ట్ కాపీయింగ్. మొదటి 8 సంవత్సరాల వరకు కేవలము కాపీయింగ్ అంతే. అన్నీ ప్రింట్ చేసుకోవడమే. ఆ 8 సంవత్సరాల వరకు ఏం ప్రింట్ చేసుకుంటారో ఇంకా దాన్ని లైఫ్ లాంగ్ మొత్తం దాన్నే ఉపయోగించడం ప్రారంభిస్తారు. మొట్టమొదట వాళ్ళకు నేర్చుకోవడానికి ఎప్పుడూ కూడా క్యూరియాసిటీ అనేది ఉంటుంది. మనము అటువంటి అవకాశం కల్పించలేదనుకోండి, బోరు కొడుతుంది. కొత్తవి నేర్చుకునే అవకాశం మనం కల్పించలేదనుకోండి, బోరు కొడుతుంది. ముఖ్యంగా పిల్లలకు నేను మీకు ఆల్రెడీ చెప్పాను, స్టోరీ టెల్లింగ్ ఇది వాళ్ళ లైఫ్ పైన ఎంత ప్రభావితం చూపిస్తుందంటే, వాళ్ళకు ప్రింట్ అయిపోవాలా. నేను శ్రీరాముడిలాగా ఉండాలా, నేను హనుమంతుడిలాగా బలంగా ఉండాలా, నేను హీరోలాగా ఉండాలా అనేది వాళ్ళకు అర్థమైపోవాలి. వాళ్ళకి అలా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలు ఎప్పుడు కూడా హీరోలాగా ఉండడానికి ఇష్టపడతారు. విలన్లాగా ఉండడానికి ప్రపంచంలో ఏ పిల్లోడు కూడా ఇష్టపడ్డా. అందరూ నేను హీరోలాగా ఉండాలని అనుకుంటారు.
యూ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ వాళ్ళకు ఒక చాలా ఐడియల్ క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేయాలి. స్టోరీ టెల్లింగ్, మదర్కి స్టోరీ టెల్లింగ్ రావాలా, వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోతారు దాంట్లో ఏమా. ప్లస్ వాళ్ళకు ఇన్వాల్వ్ అయ్యి చేయగలిగే ఏదైనా టాస్క్ వేయాల్సి ఉంటుంది. వాళ్ళ క్రియేటివిటీని వాళ్ళు బయట పెట్టుకునే విధంగా ఇన్వాల్వ్ అయ్యి చేయగలిగే టాస్క్లు ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను చేసేవన్నీ ఒకళ్ళు చెప్పితే తిని ఫాలో అయ్యేవే, కానీ తను అంతటా తను చేసేవి లేవు కాబట్టి వాడికి ఇంట్రెస్ట్ ఉండదు. కొందరికి ఉంటుంది అలాగా, రేరుగా అలాగా. ప్రతిదానికి బోర్ కొడుతుందంటే అదేందో చెప్తాను, నా ఆట మొత్తం నువ్వే ఆడేస్తే నాకు బోర్ కొడుతుందా లేదా? అవునా కదా. మనల్ని పక్కన కూర్చోబెట్టి నువ్వే ఆడేసినావు అనుకో, ఏమవుతుంది? బోర్ కొడుతుంది. వాళ్ళకు సంథింగ్ కొత్తది నేర్చుకోవాలా, కొత్తది చేయాలన్నటువంటి క్యూరియాసిటీ ఉంటుంది. వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అయితే ఎందులో అయితే లేదు, మొత్తము ఆటలో అరటిపండులాగా వాడిని పక్కన పెట్టి మొత్తం జరుగుతుందో తంతంతా, ఇది కొందరికి బోర్ కొడుతుంది. ప్లస్ వీడియో గేమ్స్, టీవీలు ఇవి ఎక్కువ చూడడం వల్ల ఏమవుతుందంటే వాడు చూడ్డానికంటే ఎక్కువగా చూసేస్తాడు. అంటే నేర్చుకోవాల్సిన దానికంటే ఎక్కువగానే నేర్చుకునేస్తాడు. ఈ వీడియో గేమ్స్ అన్నీ ఈ మైండ్ అడిక్టెడ్గా ఉంటాయి కాబట్టి దానికంటే మించిన ఎంజాయ్మెంట్ వానికి ఇంకోటి కనిపించదు. తర్వాత ఏదైనా చేయాలంటే దానికంటే బెటర్గా చేయాల్సి ఉంటుంది. కాబట్టి వీడియో గేమ్లని ఎటువంటి పరిస్థితుల్లో పిల్లలకి చేతికి మీరు అవైలబిలిటీలు ఇవ్వకూడదు. అది కూడా బోరే ఉంటుంది. అదే ఆ స్థాయి కూడా దాటిపోతుంది. తర్వాత వాళ్ళకు చిన్నప్పుడు చూడండి, మనకు ప్రతిదీ కొత్తగా అనిపించేది, ప్రతిదీ ఎంతగా అనిపించేది, క్యూరియాసిటీ ఉండేది. ఇప్పుడు ఆ క్యూరియాసిటీ లేదు పిల్లల్లో. ఎందుకంటే నువ్వు ఎంత బీభత్సమైనటువంటి సినిమా చూపించినా, ఎంత వింతలు విశేషాలైనటువంటి సినిమా చూపించినా, అడ్వెంచర్స్ చూపించినా వాళ్ళకి అది చాలా ప్లెయిన్గా ఉంటుంది. ఎందుకంటే ఒకేసారి ఎక్కువ ఫుడ్ పెడితే మనం ఎట్లయితే జీర్ణం చేసుకోలేమో, అన్ని విశేషాలను, అన్ని వింతలను, అంత ఎక్స్టసీల్ని, అన్ని ఆశ్చర్యాలని వాళ్ళకు ఎక్కువగా వీడియో గేమ్స్ ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాయి. వాళ్ళని మెప్పించాలంటే దానికంటే బెటర్గా ఉన్న సిచ్యువేషన్ ఏదో ఒకటి ఉండాలి. కాబట్టి వీడియో గేమ్స్ అనేది అవాయిడ్ చేసేయాలి కంప్లీట్గా. స్టోరీ టెల్లింగ్ చాలా ప్రభావితం చేపిస్తుంది. ఈ స్టోరీ టెల్లింగ్ అనేది బెడ్ టైం కానీ వాళ్ళు కూర్చున్నప్పుడు కానీ, ప్లస్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యేదిగా. ఇంకొకటి, వాళ్ళు ఏమైనా అడిగారు అనుకోండి, వాళ్ళకి ఒకటి నేర్పించాలి మనం. ఏంటంటే, మా అమ్మ ఏది అడిగినా మారాం చేస్తే కొనిచ్చేస్తుంది అనే స్థాయి నుంచి నువ్వు ఏది అడిగినా నేను కొనిస్తా, కాకపోతే నువ్వు దాన్ని సంపాదించుకోవాలా. యూ హ్యావ్ టు ఎర్న్ ఇట్. మా అబ్బాయి ఉన్నాడు, చిన్న అబ్బాయి, అన్నీ నాకు అది కావాలి ఇది కావాలని అడుగుతాడు, తీసిస్తా. నేను నీకు ఒక టాస్క్ ఇస్తా, ఆ టాస్క్ కంప్లీట్ చేసి నువ్వు దాన్ని సంపాదించుకోవాలా. డాడీని అడుక్కోకూడదు, అలాగా డాడీని మమ్మీని అడుక్కోకూడదు. నువ్వు కష్టపడి సంపాదించుకోవాలా. 2 భగవద్గీత శ్లోకాలు ఇస్తా, గంటలోపు నేను నేర్చుకొని చెప్తే తర్వాత నీకు అది కొనిస్తా. ఇప్పుడు నువ్వు దాన్ని కష్టపడి సంపాదించుకుంటావు. నువ్వు ఇలాంటి లైవ్ టాస్క్స్ వాళ్ళకు ఇవ్వడం ద్వారా వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. ఏమ్మా? ఆహ్లాదమైనటువంటి దైవీకృతమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి ప్రకృతి మధ్యలో ఈ మహర్షి తపోవన్ ఆశ్రమం ప్రపంచమంతా కూడా ఆధ్యాత్మిక జ్ఞాన తరంగాలను ప్రసరింపజేసేలా ఇక్కడ వాతావరణం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా తమ యొక్క సాధనను పరిపుష్టం చేసుకుని ఇక్కడ గురువు నుంచి ఉపదేశాన్ని పొంది తన్ను తాను తెలుసుకొని తన జీవితాన్ని చక్కదిద్దుకొని ఆ భగవంతుడి యొక్క కృపను పొందుతారని ఆశిస్తున్నాను. ఇక కొద్ది కాలంలోనే ఈ ఆశ్రమం నిర్మాణం పూర్తయిపోతుంది. ఈ నిర్మాణానికి సంబంధించి మీరందరూ కూడా మీకు తగిన సహాయ సహకారాలు అందిస్తారని మేము ఆకాంక్షిస్తూ ఉన్నాం.
అతి త్వరలోనే ఈ ఆశ్రమం ప్రారంభమవుతుంది. మీకందరికీ కూడా ఆధ్యాత్మిక జ్ఞానము, ఆ జ్ఞాన ప్రసాదము ఇక్కడ పంచబడుతుంది. ధన్యవాదాలు.